నార్త్ ఈస్ట్లో ఎందుకు అప్లై చేయాలి? నార్త్ ఈస్ట్లో జీడిఎస్ జాబ్ రోల్ ఎలా ఉంటుంది? నార్త్ ఈస్ట్లో టార్గెట్ ప్రెజర్ ఉంటుందా? అందరికీ నమస్కారం. నా పేరు జగదీష్ తమ్నారా. నేను అరుణాచల్ ప్రదేశ్లో 2 సంవత్సరాల నుంచి పోస్ట్ ఆఫీస్లో జాబ్ అయితే చేస్తున్నాను. మీరు అర్జెంటుగా మన ఛానల్ వీడియో అది చూస్తున్నారులే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా బూస్టింగ్ కింద ఉంటుంది. కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అదైతే చెయ్యండి. ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చెయ్యండి. మన వాట్సాప్ లింక్ కూడా కిందనైతే ఇచ్చాను పిన్ చేసి కామెంట్లో. దానిలో కూడా వచ్చి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. మీకు గైడెన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా ఇస్తాను. మొత్తం అంతా చూసి నేను నార్త్ ఈస్ట్లో ఉంటున్నాను కాబట్టి ఇక్కడ దీని గురించి మొత్తం అంతా నాకు తెలుసు. అందుకే ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషను ఉండదు, అంతా జెన్యూన్ ఇన్ఫర్మేషనే. నేను అక్కడెక్కడో మన దగ్గర కూర్చొని నార్త్ ఈస్ట్ గురించి చెప్పట్లేదు. నేను నార్త్ ఈస్ట్లో ఉంటున్నాను, ఇక్కడ విధానాలు ఏంటి ఇవన్నీ నాకు తెలుసు కాబట్టే చెప్తున్నాను. మీరు నార్త్ ఈస్ట్ కనుక అప్లై చేసుకోవాలనుకుంటే నేను చెప్పింది మాత్రం అయితే వినండి. ఇంక సోది లేకుండా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. మరీ అయితే చెప్తున్నాను. నార్త్ ఈస్ట్లో అంటున్నాను కదండి, మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ మాత్రం అసలు పెట్టకండి. షెడ్యూల్ 6, 7 అవి కూడా ఏమీ లేవు. మీరు ఏమనుకుంటున్నారంటే లాస్ట్లో షెడ్యూల్ వస్తుంది కదా, అందులో మా పేరు వస్తుంది కదా, మా పేరు వస్తే ఇంకా అయిపోయినట్టే, ఇంకా ఆ షెడ్యూల్తో ఎండ్ అయిపోద్ది కదని మీరు అనుకుంటున్నారు. కాకపోతే లాస్ట్ షెడ్యూల్ వచ్చినప్పుడు కూడా ఇంకా వేకెన్సీలు ఉంటే మళ్ళీ తర్వాత వేకెన్సీలు వచ్చేవారు కంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్లు ఉంటాయి కదా, ఆ ట్రాన్స్ఫర్లో వేసేస్తాడు అనమాట. అది ఎవరన్నా ట్రాన్స్ఫర్ అక్కడ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదా నెక్స్ట్ షెడ్యూల్ వరకు తీసుకెళ్తారు. రిమైనింగ్ పోస్టులు ఒకవేళ పోస్టులు కానీ ఉండిపోతే అన్ని షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా సపోజ్ ఇప్పుడు 7th షెడ్యూల్ వచ్చిందండి మేఘాలయలో, ఒక 20 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. సో ఆ 20 పోస్టులు మన ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు పెట్టుకున్నారనుకోండి. ఆంధ్ర తెలంగాణ పెట్టుకున్నారు కదా, ఇంక లాస్ట్లో వీళ్ళే కదా ఉన్నారు, ఇంక వీళ్ళకి ఇచ్చేద్దాంలే, ఇదే కదా లాస్ట్ షెడ్యూలు 7th, తర్వాత ఇంకో షెడ్యూల్ రాదు కదా అలాగని అనుకోరండి. ఆ 20 పోస్టులు అలా ఖాళీగా పెట్టేసి ఇంకో బీఓలో ఉంటారు కదా, వాళ్ళకి ఈ 20 పోస్టులు ఉన్న జాబులకి అటాచ్ చేస్తారు. 2 జాబులు చేయాలి అప్పుడు వాళ్ళు. సో తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్ వచ్చినప్పుడు ఆ 20 పోస్టులు పెడతారనమాట. అంటే రిక్రూట్మెంట్ అంటే ట్రాన్స్ఫర్లో తోస్తారు. అయ్యి తోసిన తర్వాత అప్పుడు కూడా ఖాళీ ఉంటే అప్పుడు ఇంకో రిక్రూట్మెంట్లో పెడతారు. అంతే తప్ప లాస్ట్లో వచ్చింది కదని మీకైతే ఎవరు ఈ తప్పుడు ఆలోచనలు అయితే తీసేసుకోండి. నన్ను చాలామంది అడుగుతున్నారు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నేను నార్త్ ఈస్ట్లోకి ఎందుకు అప్లై చేయాలని అంటున్నానంటే మ్యాక్సిమం నార్త్ ఈస్ట్లో కట్ ఆఫ్ అంటే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మన ఇండియా మొత్తానికి నార్త్ ఈస్ట్లోనే కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంది. అరుణాచల్ ప్రదేశ్ అండ్ మేఘాలయ అయితే మాత్రం అసలు అయితే పెట్టకండి. నాగాల్యాండ్, మణిపూర్ అది ఇంకా కన్ఫర్మ్ కాదు. నేనైతే చెప్తాను, మీరైతే కంగారు అయితే అసలు పడకండి. దాని గురించి అయితే నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కొని నేను మీకు చెప్తాను. మ్యాక్సిమం అయితే ఈసారి ఎలా అయితే ఉంటుంది నేనైతే అనుకుంటున్నాను. అది ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితేనే నేను అదంతా మీకు చెప్తాను. నన్ను కామెంట్లో గట్రా చాలామంది అడుగుతున్నారు, ఇన్ని మార్కులు వచ్చి ఎక్కడన్నా ఎక్కడ చెప్పండి, అక్కడ చెప్పండి, ఎక్కడ చెప్పండి అని అడుగుతున్నారు. అదంతా నేను రెడీ చేస్తున్నానండి, ఎక్కడ ఏటన్నది. మన సబ్స్క్రైబర్లకి నేనైతే మాత్రం ది బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్లకి ఎక్కువ జాబులు రావాలని అయితే నేను స్ట్రగుల్ అయితే చేస్తున్నాను. మీరందరూ నన్ను ఫాలో అయిపోండి అంతే. నేను ఇచ్చే సూచనలు తూచి అడుగులు వేయండి అంతే. నేను చూసుకుంటాను మిగిలినంతాను. ఎందుకంటే నాకు తెలిసి కట్ ఆఫ్లు అది ఎలాగుంటుంది, ఎక్కడ ఏది అన్నది నేను చాలా క్యాల్కులేట్ చేస్తాను. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను రెడీ చేసుకుంటాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు కూడా బూస్టింగ్ కింద ఉంటుంది. నా మీద అయితే ఇంక నమ్మకం అయితే పెట్టేసుకోండి మీరు. నేను చూసుకుంటాను. నేనైతే మాత్రం ది బెస్ట్ ఇస్తాను. మన సబ్స్క్రైబర్లకే ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను జాబ్ అయితే నేను. అందుకే నేను స్ట్రగుల్ చేస్తున్నాను. నార్త్ ఈస్ట్ ఒకటే కాదండి, మిగిలిన స్టేట్లు కూడా నేను చెప్తాను. కాకపోతే నార్త్ ఈస్ట్ అని ఎందుకు అంటున్నాను అంటే ఇక్కడ జాబ్ రోల్ అయితే చాలా బాగుంటుంది. మీరు జాబ్ చేసేటప్పుడు గట్టా మీకు చాలా ఇంట్రెస్టింగ్ కింద ఉంటుంది. ఎందుకంటే ఇంటికి 2 నెలలు ఇక్కడ జాబ్ చేస్తే 2 నెలలు ఇంటికి వెళ్ళిపోయి ఇది కూడా ఉంటుంది. మణిపూర్, నాగాల్యాండ్లోని. అరుణాచల్ ప్రదేశ్లో అలా ఉండదు. ఎందుకంటే నేను చాలామంది దగ్గర విన్నాను ఆ మాటలు, నార్త్ ఈస్ట్లో ఇలా జరుగుతుందని. సో మీకు వర్క్ ప్రెజర్ అంత ఎక్కువైతే ఉండదు. వర్క్ ప్రెజర్ చాలా లో ఉంటుంది. కానీ మన స్టేట్లో అది నార్త్లోని, సౌత్లోని అయితే వర్క్ ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటుంది. టార్గెట్లు ఇవన్నీ ఉంటాయి. ఇవి తెలుసుకొని జాబ్లోకి అయితే రండి. కానీ నార్త్ ఈస్ట్లో ఈజీగా టార్గెట్లు అయ్యి ఎప్పుడో ఒకసారి ఇస్తుంటారు, ఇంక అయిపోతుంటుంది. ఆ లెటర్ డెలివరీ కూడా ఎలాగుంటుందంటే మహా అయితే ఊరికి 20 ఇళ్ళు 30 ఇళ్ళు ఉంటాయి. మహా అయితే ఒక వారానికి 2 సార్లు వెళ్తే సరిపోద్ది అనమాట ఆ ఊరికి.
ఇంక మీరు ఆరామ్సే రూమ్లో పడుకోవచ్చు, ఇంక అన్నీ చేసుకోవచ్చు. మీరు హ్యాపీగా ఉండండి. మీరు ఏమన్నా ప్రిపరేషన్ ఏదన్నా కాంపిటేటివ్ ఏమన్నా చేయాలనుకుంటే నార్త్ ఈస్ట్ చాలా బెస్ట్ ఆప్షన్. అందుకే నేను నార్త్ ఈస్ట్ అని పట్టుకొని ఉంటున్నాను. ఈసారి కనుక మణిపూరు, నాగాలాండ్ కనుక ఓకే అయితే మ్యాక్సిమం నార్త్ ఈస్ట్ ట్రై చేయండి. మీకు ప్రిపేర్ అవ్వడానికి అన్నిటికి టైం అయితే దొరుకుతుంది. ఇంకోటి కమెంట్లో నన్ను ఎక్కడ పెట్టాలి, ఏం పెట్టాలి అవన్నీ నేను చెప్తాను. నేను లైవ్కి కూడా వస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను డేట్ ఇవన్నీ మన వాట్సాప్ ఛానల్లో నేను చెప్తాను. మన వాట్సాప్ గ్రూప్ ఎవరన్నా ఇంకా వెళ్ళకపోతే వెళ్ళండి. మన వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. టార్గెట్ ప్రెజర్లు అంటే ఏంటని మీరు అందరూ అనుకుంటున్నారు. టార్గెట్లు అంటే ఇప్పుడు అకౌంట్లు ఓపెన్ చేయమని, ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్లు కట్టమని, ఇవన్నీ చాలా అంటే చాలా చేస్తున్నారు. మన దగ్గర అయితే చాలా ప్రెజర్ పెడుతున్నారు. కానీ ఇక్కడ నార్త్ ఈస్ట్లో అలాగైతే ఉండదు. అందుకే నేను మ్యాక్సిమం మీరు దేనికన్నా ప్రిపేర్ అవ్వాలనుకుంటే నార్త్ ఈస్ట్ని ప్రిఫర్ చేసుకోమని చెప్తున్నాను. అందుకే నేనైతే మాత్రం మణిపూరు, నాగాల్యాండ్ నేను వాటి గురించి డీప్గా కనుక్కునే చెప్తాను. నేను లేదంటే అది ఒక పక్కన పెట్టేస్తాం. కానీ నేనైతే డీప్గా కనుక్కుంటాను. మీకు మొత్తం ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అదంతా నేను చెప్తాను. నేను ప్రతిదీ క్లియర్గా ఇస్తాను. ఒకటి అప్డేట్ ఇచ్చుకుంటూ వస్తాను. మీ అందరి మెసేజ్లకి నేను రిప్లై అయితే ఇస్తాను. కామెంట్లో పెట్టండి. నేను కట్ ఆఫ్లు ఇవన్నీ రెడీ చేస్తున్నాను. నేను ది బెస్ట్గా ఉండడానికి. సో మీరు నన్ను ఫాలో అయిపోండి. నా వాట్సాప్ ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయిపోండి. నేను చెప్పింది చెప్పినట్టుగా చేయండి. జాబ్ మనకు వస్తుంది. మన సబ్స్క్రైబర్లకి ఎక్కువ జాబులు రావాలని అయితే నేను ది బెస్ట్గా అయితే మాత్రం ట్రై చేస్తున్నాను. సో నా మీద అయితే మీరు నమ్మకం పెట్టుకోండి.